రాజ్యాంగ వ్యవస్థలను శాసించే స్థాయికి బీసీ ఉద్యమాన్ని తీసుకెళ్తామని చెప్పారు రాజ్యసభ సభ్యుడు తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య. బీసీల రిజర్వేషన్లకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు చట్టసభల్లో 50% రిజర్వేషన్లను సాధించడమే బీసీల అంతిమ లక్ష్యమని చెప్పారు. జేఏసీలో అన్ని కుల సంఘాలను భాగస్వామ్యం చేస్తూ గ్రామస్థాయి నుంచి ఉద్యమాన్ని తీసుకెళ్తామన్నారు. ఇటీవల చేపట్టిన బంద్ నేపథ్యంలో బీసీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కేసులను ఎత్తివేయకపోతే జైలు బరో చేపడతామని హెచ్చరించారు ఆర్ కృష్ణయ్య. విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లకు 50% సీలింగ్ ఉంటేనే మనం వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు ఏమంటారంటే మెరిట్ దెబ్బతింటుంది, 50% ఉండాలని వాళ్ళు అంటారు. సరే అని మనం ఊరుకున్నాం ఎన్ని రోజులు. ఇది రాజకీయ రిజర్వేషన్లకు మెరిట్ ఉందా? సంతకం రాను కూడా చూపిస్తుంది. కాబట్టి రాజకీయ రిజర్వేషన్లకు మెరిట్ లేదు. కాబట్టి ఇది ఒట్టి దాటివేత వైఖరి. 9వ షెడ్యూల్లో పెట్టాలనేది మంచి ప్రతిపాదన, దానికి టైం పడుతుంది. దానికి రాజ్యాంగమే సవరణ చేయాలి. టోటల్గా ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయో మనకు కూడా అట్లే రిజర్వేషన్లు పెట్టాలని రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి అవసరం. దేశంలో ఎక్కడ లేని విధంగా రిజర్వేషన్ల మీద ప్రతిసారి మనం మండల కమిషన్ అప్పుడు బంద్ జరిపాం, మురళీధరరావు కమిషన్ అప్పుడు బంద్లు జరిపాం, రస్తారోకలు జరిపాం. కొన్ని లోటుపాట్లు ఉంటే ఈ వేదిక మీద చర్చించలేము, ఇంటర్మీడియట్